హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మార్నింగే నేను లేసేపాటికి 6 అవుతుంది టైము. ఇంకా నేను లేచి అలా చూసేపాటికి వెంకీ ఆల్రెడీ వాష్రూమ్లో ఉన్నారు, అంటే నిద్ర లేచి ఉన్నారు రెడీగా. ఇంకా వెంకీ కోసం అయితే నేను టీ పెట్టి రెడీ చేసి పెట్టి టీ ఇచ్చేసాను. ఇంకా టీ తాగేసి వెంకీ వెళ్ళిపోయిన తర్వాత నుంచి నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా వెంకీ ఉన్నప్పుడు ఏంటంటే మార్నింగ్ తొందరగా వెళ్ళాలి అని అన్నీ ఫాస్ట్గా ఇవ్వమంటూ ఉంటారు. ఇంకా అవన్నీ రెడీ చేసి అన్నీ ఇచ్చేపాటికి ఇంకా ఫోన్ తీయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదన్నమాట నాకు. ఇంకా వెంకీ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు చూడండి ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. నాకైతే ఇంకా నిద్ర వస్తుంది. సండే కదా, కాసేపు నిద్రపోదాం, పిల్లలకి స్కూల్ లేదు, క్యారేజ్ బాక్సులు లేవు, లేట్గా టిఫిన్ చేస్తారు కదా అని చెప్పి నిద్రపోదాం అనుకుంటే నిద్ర ఏమో రావట్లేదు. ఒక్కొక్కసారి అయితే వచ్చేసిద్ది, కానీ ఒక్కొక్కసారి మాత్రం నిద్ర రాదు. అది ఎందుకనో, అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఒకళ్ళు లేచి మళ్ళీ పడుకున్నా సరే 5-5:30 ఆ టైంలో నిద్రపోతే లేస్తే మెలకు వస్తే మళ్ళీ నిద్ర ఎమ్మటే బాగా పట్టేసి 7-7:30 అయిపోయిద్ది అనమాట. పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది ఒక్కోసారి. ఈరోజు అయితే పడుకుందామన్నా సరే నిద్ర రావట్లేదు. సరే ఎలాగో సండేనే కదా, హెడ్ బాత్ చేద్దాం అని చెప్పి కొబ్బరి నూనె అది రాసుకుంటున్నాను. ఇంకా ఈ మధ్య హెడ్కి అసలు ఏం పట్టించుకోవట్లేదు, అంటే గుండె కదా, అదే గ్రోత్ వచ్చిద్దిలే అని చెప్పి అసలు నేనేం పట్టించుకోవట్లేదు. కొంచెం హెయిర్ పెరిగింది కదా, ఇంకా పెరిగే కొద్దీ దీనికి ఇంకా కేర్ చేయాలని చెప్పి ఇంకా హెయిర్ అయితే రాసి కాసేపు మసాజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చుండ్రు అవి అయితే మాత్రం లేదులే, కానీ హెయిర్ అయితే గ్రోత్ పెరగట్లేదు. అంటే నాది కర్లీ హెయిర్ కదా, తొందరగా పెరగట్లేదు. వెంకీది కూడా ఆల్మోస్ట్ ఇలాగనే ఉంది. అంటే ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ గుండు చేపించి కూడా 4-5 మంత్స్ అయిపోతుంది. జూలై 14 అనుకుంటా చేపించాను. జూలై 14 చేపించిన కాడి నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 మంత్స్ అవుతుంది. ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట జుట్టు. అంటే జూలై 14 ఒకసారి చేపించి మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇంకోసారి చేపించాము. అంటే 2 సార్లు చేపించాలన్నారని చెప్పి 2 సార్లు చేపించాము. ఇంకా తర్వాత మళ్ళీ నాకు యూట్యూబ్లో చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, హెయిర్ కట్ చేయించండి అని. నాకైతే నా హెయిర్ చాలా ఇష్టం అనమాట. నాకన్నా కూడా వెంకీకి చాలా ఇష్టం నా హెయిర్. మా అమ్మకు కూడా చాలా ఇష్టం, ఒత్తిగా ఉంటుందని చెప్పి. ఇంకా నేను అసలు గుండు చేయించడానికి కారణం ఏంటో కూడా చెప్పాను. ఆ చుండ్రు వల్ల, పేలు వల్ల. నేను ఆ పేలు ఉన్నాయని చెప్పి ఒక క్రీమ్ అనేది, లోషన్ లాంటిది ఒకటి అప్లై చేశాను. దానివల్ల ఏంటంటే తలంతా ఒక రకమైన ఇచ్చింగ్, ఒక రకమైన చుండ్రు అలాంటిది అన్నీ పట్టి నాకు ఎంత చిరాకు వచ్చిందంటే నా తలకై తీసి పక్కన పెట్టేయాలన్నంత చిరాకు వచ్చింది. దానివల్ల నేను గుండు చేయించాల్సి వచ్చింది. సరే ఒక్కసారికి చేపించాను కదా అని చెప్పి ఇంకా రెండోసారి కూడా చేపించాలి అన్నారు. 2 సార్లు చేపిస్తే చుండ్రు అది తొందరగా పోయిద్ది అన్నట్టుగా అన్నారు. అందుకని చెప్పి నేను మొత్తం 2 సార్లు చేపించాను. సో ఇంకోసారి అయితే గుండు చేపించాలనే ఉద్దేశం లేదు. హెయిర్ కట్ అనే పాటికేమో నాకేమో మోడల్స్ అవన్నీ కట్ చేయడం అంటే ఇష్టం ఉండదు, లాంగ్ హెయిర్ అంటేనే ఇష్టం. సో లాంగ్ హెయిర్ ఎంత తొందరగా పెరిగిద్దా అని చూస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అడుగుతున్నారనమాట, హెయిర్ కట్ వీడియోస్ పెట్టండి అక్క, హెయిర్ కట్స్ షాప్లో పెట్టండి అక్క అని చెప్పి. ట్రై చేస్తాను, మనకు వీలైన బట్టి. మంగళవారం పూట ఎప్పుడైనా వెంకీ ఉంటారు కదా, అప్పుడు వెంకీని తీసుకెళ్ళి ట్రై చేస్తాను. అయితే నా హెయిర్ కాదు, ఎవరిదైనా హెయిర్ కట్ చేసినప్పుడు మీకు వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటే ట్రై చేస్తాను. ఓకే, అడిగినందుకు చాలా థ్యాంక్స్. నేను ఇంకా అలాగా హెయిర్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా పక్కన సెల్ఫ్ దగ్గర చాలా బట్టలు పెట్టాను కదా, అవన్నీ పడిపోతున్నాయి. పిల్లలు ఏంటంటే పడిపోయినప్పుడు ఏంటంటే అలా కుప్పగా పెట్టేస్తున్నారు. సరే మడతలు పెట్టి నీట్గా పెట్టుకుందాంలే అని చెప్పి అలా నీట్గా పెడుతున్నాను. తర్వాత కొంచెం 7:30 ఆ టైం అవుతుంది. ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలేదు, లేపడానికి కూడా ఇష్టపడలేదు. మీరు అనుకుంటారేమో మంచం మీద పడుకోబెట్టకుండా కింద పెట్టుకోబెట్టారండి పిల్లల్ని అని. విషయం ఏంటంటే మంచం మీద నిద్రపుచ్చినా సరే వాళ్ళు పడిపోతారనమాట. పెద్దోడు పడిపోతాడు, చిన్నోడు పడిపోతాడు. ఫస్ట్ నుంచి అలవాటు లేదు. ఒకవేళ పెద్ద మంచం అయి ఉంటే పిల్లలు ఆ చివరికేసి మేము ఇటువైపు పడుకునేవాళ్ళం. అప్పుడు పిల్లలు పడిపోకుండా సేఫ్గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ మంచం వాళ్ళు ఏంటంటే పడుతున్నారు, పడినప్పుడల్లా నిద్రలో వాళ్ళకి ఉలుక్కుపడి లెగుస్తున్నారు. వాళ్ళతో పాటు మేము ఉలుక్కుపడాల్సి వస్తుందని చెప్పి ఇంకా మేము కిందే వేసుకొని కిందే నిద్రపోతాం అందరూ. పేరుకి మంచం వేసాం, అంటే కూర్చోవడానికి.
అంతేగాని మంచం మీద అయితే ఎక్కువగా ఎవరు నిద్రపోము. ఎప్పుడైనా డే టైంలో నిద్రపోవాలి, నిద్ర వస్తుంది అనిపిస్తే మాత్రం డే టైంలో మంచం మీద నిద్రపోతాం. ఇంకా నైటే చాలా అంట్లు ఉంటే అవన్నీ తోముకున్నాను. 2 పూటలు కూడా తోముతాను ఎక్కువగా అంట్లు అనిపిస్తే. ఒక పూటే అంటే తక్కువ ఏం లేకపోతే ఒక పూట తోముతాను ఈవినింగ్ పూట, లేదంటే 2 పూటలు తోముతాననమాట ఎక్కువ అంట్లు. ఇంకా అంట్లన్నీ కూడా స్టాండ్లో చదురుకున్నాను. కొంచెం లైట్గా తడిగా ఉన్నాయి, అయినా స్టాండ్లోనే కదా ఆరిపోతాయి అని చెప్పి చదిరేస్తున్నాను. ఇంకా అంట్లు ఉన్నాయన్నమాట నైట్ నుంచి మార్నింగ్కి. నైట్ తిన్న అంట్లన్నీ ఉన్నాయి, అన్నీ తోముకుందాంలే అని చెప్పి. ఎక్కువ లేకపోయినా అంటే మరీ ఎక్కువ లేకుండా లేవు, అలాగని మరీ తక్కువగా లేవు. టిఫిన్ సెక్షన్ అంటే తెలిసిందే కదా, చట్నీకి, తాలింపుకి, అట్లకి, ప్లేట్లు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా మా చిన్నోడైతే ఇంకా 1కి 2 చేస్తూ ఉంటాడు. అలా ఇవన్నీ చేసాము. ఈ మధ్య ఏంటంటే నేను అన్నమేమో స్టీమ్ పెట్టట్లేదు, గంజి వంచుతున్నాను. దానివల్ల ఏంటంటే ఇంకొకటి ఎక్స్ట్రా అవుతుంది. సో ఇవన్నీ అంట్లు అనమాట. ఇంక ఈ బకెట్ వచ్చేసి పెయింట్ బకెట్ తీసుకున్నా, హీటర్ పెట్టుకోవడానికి బాగుంటుందిలే అని. మామూలు బకెట్ ఏంటంటే హ్యాండిల్ లేకపోవడం వల్ల చేతులు కాలిపోతుంది అనమాట లాన్ నుంచి బయటకు తీసుకొచ్చేపాటికి. అందుకని ఆ బకెట్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా ఇక్కడ కాలు పట్టాలు అవన్నీ కూడా లోపల వేసుకుంటున్నాను. అంటే మొత్తం అక్కడే ఆరబెట్టుకుంటాను, బయట విడిగా చండాలంగా ఎందుకులే అని చెప్పి. ఇంకా దాని వెనకమాలే ఇలాగ మనకి ఒక ఇక్కడ ఉంది కదా, చూసారు కదా స్టాండ్ లాగా, దానికి చెత్త అంతా హ్యాంగ్ చేసుకుంటాను. ఒక బుట్టలో పెట్టినా మళ్ళీ దోమలు ఇవన్నీ ఎందుకులే అని ఈవినింగ్ టైంలో పిల్లలో నేను ఎవరో ఒకళ్ళం తీసుకెళ్ళి అలా కవర్ పడేస్తామన్నమాట కింద డస్ట్బిన్ దగ్గర. ఇంకా అలా కాసేపు కూర్చొని అంట్లు తోమేస్తున్నాను. పిల్లలు లేసేపాటికి ఏదో ఒకటి చేసేసుకుందాంలే అని చెప్పి. ఇంకా నాన్న వస్తానన్నాడు. నాన్న వచ్చేపాటికైనా మనం క్లియర్ చేసుకుంటే, నాన్న వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్ ఇవన్నీ చూసుకొని ఫిషెస్ ఏవో తెస్తానన్నారు. కార్తీక మాసం చాలామంది చేస్తారు మా ఇంట్లో, మా అత్తగారు, మా తోటకూర వీళ్ళందరూ కూడా చేస్తారు. వెంకీ ఏంటంటే నాకు మెయిన్ ఏంటంటే కుదరదు, ఇద్దరు మగపిల్లలు కదా. ఇంకా నేను బయటకు వెళ్ళాలంటే కుదరదు నాకు, వాళ్ళకి చేయాలి కదా, వాళ్ళకి పిల్లలకి అందరికీ నేనే చూసుకోవాలి కదా. ఇంకా ఇంట్లోనే మొత్తం చేయాలి, నేను చేయకపోతే పిల్లలకి చేయడం అంతగా కుదరదు కదా. వంటలు అవన్నీ చాలా కష్టం. ఆ మంత్లో 3-4 డేస్ కూడా ఇబ్బంది అయిపోతుంది. దానివల్ల ఏంటంటే నేనే అన్నీ ఇంకా పట్టుకోవడం అన్నీ చేయడం చేస్తూ ఉంటాను. దానివల్ల ఏంటంటే ఒక పర్టిక్యులర్గా ఒక ఇదిగా పాటించాలి అనేది ఇది మాత్రం లేదనమాట. ఏమైనా మా వెంకి ఇదిగా చేస్తారు కదా, మాల వేసుకోవడం కానీ, లేదంటే పీఠం పెట్టుకొని అమ్మవారికి ఎలాంటి పూజలు కానీ, అలాంటి టైంలో అంటే ఇంకా దూరంగా ఉండాలి, తప్పదు అని చెప్పి దూరంగా ఉంటాం. ఇంకా ఈ మామూలు టైంలో ఈ కార్తీక మాసంలో చేయడం అంటే, నా మ్యారేజ్ అయ్యాక నేను ఏ సంవత్సరం కూడా చేయలేదు ఇప్పుడు దాకా. అత్తమ్మలు గట్రా చేస్తూ ఉంటారు. పైగా వెంకి మాల వేసినప్పుడు మాత్రం కంపల్సరీగా నీసు తినకుండా ఉంటాము. ప్రతి ఇయర్లో కూడా కార్తీక మాసంలోనే వేస్తారు కాబట్టి మాల. ఇంకా ప్రత్యేకంగా కార్తీక మాసం అని చెప్పి ఎప్పుడు చేయలేదు మాల వేయకుండా ఉన్నప్పుడు. అందువల్ల నీసు తినేస్తాం. నీసు తిన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే కనుక నన్ను క్షమించండి. ఎందుకంటే నేను దాచిపెట్టి అది చేస్తాం, ఇది చేయమని చెప్పి చెప్పడం అంటే నాకు రాదు. ఉన్నది ఉన్నట్టు చెప్తాను, చేసేదే చెప్తాను అనమాట. చెయ్యంది ఇవన్నీ చేస్తామని హెచ్చులు పోయి అది ఇది అని చెప్పి చెప్పుకోవడం నాకైతే చేత కాదనమాట. ఇక త్వరలోనే ఇంకా హోమ్ టూర్ కూడా చేయమని అడిగారు. ఇదైతే మాది రెంట్ హౌస్, ఓన్ హౌస్ కాదు. అయినా సరే మేము ఉండే హౌస్ ఎలా ఉందో కూడా చూపించడానికి హోమ్ టూర్ చేస్తాను. జస్ట్ మా 2 రూమ్సే, బెడ్రూమ్ ఒకటి, వంటగది ఒకటి, హాల్ ఒకటి. మనకి కొండ మీద ఇల్లు ఉన్నప్పుడు కూడా నేను అడిగారు, నేను ఆ 2 గదులే కదా అని ప్రత్యేకంగా ఏం చూపించడానికి లేదు కాబట్టి చూపించలేదు, జస్ట్ సింపుల్గానే చూపించాను. ఇంకా అంట్లో అన్నీ తోమేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే నిద్ర లేవలా. ఇంకా ఎండ అయితే వచ్చేసింది, అప్పటికి టైం 8 అయిపోయింది. ఇంకా సరేలే సండేనే కదా, వెళ్ళేసినా ఇంకా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు కదా పిల్లలు, లేసి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇంకా వాళ్ళని నిద్ర లేపలేదు. ఇంకా నేనైతే వాకిలి కడిగేసుకుంటున్నాను. ఇంకా ముందు ఇదే చేయాలి, కాకపోతే వెంకి వెళ్ళినమ్మంటే ఎందుకులే కడగడం అని చెప్పి అప్పుడు కడగలేదు. అంటే మా అమ్మ అత్తమ్మ వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, మనిషి వెళ్ళే ముందు ఒక 10 నిమిషాల ముందు, వెళ్ళిన తర్వాత ఒక అరగంట దాకా వాకిలి కడగకూడదు, ఇల్లు కడగకూడదు, ఇల్లు చెమ్మకూడదు అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటివి కొన్ని నాకు గుర్తొచ్చినప్పుడు నేను పాటించాలనుకున్నప్పుడు పాటిస్తాను. పర్టికులర్గా గుర్తు లేనప్పుడు లేదంటే ఏదైనా ఉన్నప్పుడు అలా ఏం పాటించను. నాకు సరేలే ఇప్పుడు గుర్తొచ్చింది కదా, ఇలా చేయకూడదులే, వెంకి వెళ్ళారు కదా కాసేపు బాగా కడుగుదాంలే, ముందు వేరే పని ఉంది కదా ఆ పని చూసుకొని కడుక్కుందాంలే అని చెప్పి అప్పుడు కడుగుతున్నాను. అంట్లు తోముకొని కొబ్బరి నూనె రాసుకొని అంట్లు తోముకొని
ఇంకా ఇలాగా ఇల్లంతా కూడా అటువైపు ఇటువైపు 2 వైపులు కూడా ముగ్గు వేసుకున్నాను. నాకు మెలుగులు ముగ్గులంటే చాలా ఇష్టం. అయితే నాకు ఎక్కువ రావు. 2 ముగ్గులనమాట. అంటే సింపుల్‌గా చిన్న చిన్నయి వచ్చు. ఇంకా త్వరలో నేర్చుకొని చిన్న చిన్నగా వేద్దాంలే అని ట్రై చేస్తున్నాను. మీరంతా ఆదరించి కొంచెం లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకుంటే గనక ఖచ్చితంగా ఇంకా ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలనుకున్నాను. ఫ్రెండ్స్, మీ అందరితో కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఒక వ్యక్తి ఒక మాట అన్నారు. అది ఆడవాళ్ళ మగవాళ్ళ అని అయితే నేను చెప్పను. ఎవరు అనేది కూడా ఇప్పుడు చెప్పను, త్వరలో చెప్తాను. నేను అనుకున్నది ఒకటి, వాళ్ళతో ఛాలెంజ్ చేశాననమాట. త్వరలో నా ఛానల్ని మోనిటైజ్ చేపిస్తాను, అంటే సక్సెస్ చేస్తాను ఖచ్చితంగా అని. చేసేవులే, చూస్తున్నానుగా 2-3 సంవత్సరాల నుంచి చూస్తాను నేను కూడా అని చెప్పి అన్నారు. వాళ్ళకి నేను ఛాలెంజ్గా ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. అతి త్వరలో నేనైతే ఛానల్ని సక్సెస్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. నేను అప్పుడు దాకా గట్టిగా అనుకుంటున్నాను, ఇప్పుడు గట్టిగా అనుకుంటున్నాను. అయిపోతుంది అది ఖచ్చితంగా. ఛానల్ని సక్సెస్ చేసే తీరుతాను ఖచ్చితంగా. అది ఏంటంటే ఇంతకు ముందల్లా కూడా ఏంటంటే నేను గట్టిగా అనుకోలేదు చెయ్యాలి అని, జస్ట్ అనుకున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే నేను బయట వేరే జాబ్ చేసేదాన్ని, నర్సింగ్ అని, అలా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. బట్ చిన్నపిల్లలు ఇంకా వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని. దాంతో ఏంటంటే ఎక్కువ ఈ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలా. ఏదో జస్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనేది చూశాను. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ ఫోకస్ అంతా కూడా ఈ వీడియోస్ మీదే, ఛానల్ మీదే పెడుతున్నాను. ఇంకా తర్వాత పిల్లల్ని కూడా లేచారు. తర్వాత 1 by 1 స్నానాలు, హీటర్ పెట్టుకున్నాం. పిల్లలు లేకముందే హీటర్ పెట్టేశాను నేనైతే. ఇంకా నాన్న వచ్చాడు. ఇక చూడండి, ఎంతైనా తాతలు ఉండాలి. మా మామగారు అంతే, పిల్లలు ఎప్పుడు ఆ హెయిర్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడతా ఉంటారు. వాళ్ళకి మంచి హెయిర్ స్టైల్స్ చేయాలి. జుట్టు కొంచెం పెరిగిందంటే కటింగ్ చేయాలి, కటింగ్ చేసుకోరా, నేను కటింగ్ చేసేస్తాను రా అని చెప్పి ఇలా అంటూ ఉంటారు మా మామయ్య గారు కానీ నాన్న కానీ. ఇంకా తాతలు అంటే తాతలే కదా, అదనమాట. ఇంకా నాన్న సండే కదా వచ్చాడు రమ్మంటే, ఇంకా నాన్న రాగానే ఇంకా వంట అది చేశాను. అంటే తీసుకొచ్చారు చేపలు, ఇంటి దగ్గరలోనే వెళ్ళి నేనే తీసుకొద్దామని నాన్నతో పాటు వెళ్ళాను, తీసుకొచ్చుకున్నాం. తర్వాత ఆ వంట అయిపోయింది. జస్ట్ అలా చూపించాను. అయ్యేమో చేపల్ని ఏమంటారు, మెత్తల్లోనో ఏవో అంటారు ఆ చేపలు, అవి వండామన్నమాట చిన్నవి. తర్వాత వచ్చేసి చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళం, అవి బత్తాకాయలు, అయితే ఇవి వచ్చేసి కమలాకాయలు. ఇవి మీకు గుర్తున్నాయా? ఉంటే కనుక కామెంట్ చేయండి. చిన్నప్పుడు జరిగిన చిన్న చిన్న మూమెంట్స్ వీళ్ళు మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏంటో అర్థమైంది కదా మీకు. ఈ కమలాకాయలు ఉప్పు కారం ముంచి తినేవాళ్ళం. ఎంత బాగుండేయో అంటే ఇప్పుడు తినే బర్గర్లు పిజ్జాలు కూడా కాదు, అంత బాగుండే. తర్వాత అలా వాడేవాళ్ళం. ఇక తర్వాత బట్టలు ఉంటే కొంచెం అవి కూడా మడతలు పెట్టేసుకున్నాను. ఇలా సాగింది ఫ్రెండ్స్ నా సండే.